మార్కెట్లో స్టిక్ నెయిల్స్ డిజైన్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి, చెప్పలేం కదా. ఎన్ని ఉంటాయో వాటిని ఈజీగా పెట్టుకొని ఫంక్షన్కి వెళ్ళి ఇలా ఎవరన్నా కలిసి చేయకండి ఇచ్చినప్పుడు వాళ్ళ చేతిలో పడితే ఎలా ఉంటుంది, ఏదైనా ఫ్రూట్ తిన్నప్పుడు ఊడొచ్చేస్తుంది కదా. సో అలాంటి ప్రాబ్లం లేకుండా దీన్ని కరెక్ట్ వేలో ఎలా ప్రాపర్గా స్టిక్ చేసుకోవాలి, అట్లీస్ట్ ఒక 5 days అన్నా ఎలా ఉంచుకునేలాగా అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ మేకప్ తెలుగు నెయిల్ సిరీస్. నా పేరు సరిత. సో చూసారు కదా, స్టిక్ నెయిల్ అనేది ఎలా అప్లై చేయాలో ప్రాపర్ వేలో. చిన్న చిన్న టిప్సే కానీ చాలా హెల్ప్ అవుతాయి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇప్పుడు మీరు చూసే ఈ ప్రాసెస్ వచ్చేసి డ్రై మ్యానిక్యూర్ అంటారండి. ఇది ఎలా చేయాలి, ఏమేమి టూల్ వాడాలి అనేది నేను క్లియర్గా అప్లోడ్ చేశాను ఒక వీడియో చేసి. సో ఛానల్లో ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడండి. కంప్లీట్గా తెలుగులో దీన్ని నేను వీడియో తీసి అప్లోడ్ చేశాను అనమాట. సో ఈ ప్రాసెస్ అంతా నెయిల్స్కి ఎటువంటి డ్యామేజ్ ఉండకుండా ఉండడం కోసమే. సో మనకి ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి నెయిల్స్ స్టిక్కర్స్ మెయిన్ పార్ట్ కదా. సో ఇలా మార్కెట్లో సైజెస్ లాగా మనకి అవైలబుల్గా ఉంటుంది. మన ఫింగర్కి తగ్గట్టుగా ఒక స్టిక్కర్ని తీసుకొని మనకి ఎడ్జెస్ అనేది అంటే కొంచెం గ్యాప్ ఉంచుకోవాలండి. మీరు చూస్తున్నారా, ఫుల్ నెయిల్ అంతా కవర్ అయ్యేలాగా స్టిక్కర్ సైజుని మనం తీసుకోకూడదు, అంటే సెలెక్ట్ చేసుకోకూడదు. కాబట్టి ఎడ్జెస్ ఉండేలాగా తీసుకొని దాన్ని డౌన్ పొజిషన్లో ఏదన్నా స్ట్రాంగ్ నీడిల్ తీసుకొని కొంచెం ఇలా ప్రెజర్ పెట్టుకొని పుష్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా. తర్వాత హెయిర్ డ్రైయర్తోని ఒక 1-2 minutes డ్రై చేయాలండి. ఓకేనా, తక్కువ హీట్ పెట్టుకొని డ్రై చేస్తే మనకి ఏంటంటే ఇట్లా ఈజీగా రిమూవ్ అయ్యి వచ్చేస్తుంది అనమాట. చాలా కష్టంగా ఉంటుంది. ఇంకోటి, ఎప్పుడైనా సరే నెయిల్ని డ్రైగా పెట్టుకోవాలి, అస్సలు వెట్నెస్ కానీ ఆయిలీ కానీ అస్సలు ఉండకూడదు. ఓకేనా. సో ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న నెయిల్స్ని డైరెక్ట్గా పెట్టేస్తారు చాలామంది, అస్సలు అలా చేయకూడదు. సో వీడియోలో చూపించిన విధంగా నెయిల్ ఎడ్జ్ నుంచి, ఓకేనా, మన ఒరిజినల్ నెయిల్ ఎడ్జ్ నుంచి మనం పుష్ చేసుకుంటూ, అంటే ఇలా చేయడం వల్ల ఏంటి అంటే ఎయిర్ బ్లాక్స్ అనేది ఉండదన్నమాట. ఎప్పుడైతే ఎయిర్ బ్లాక్స్ వచ్చి బబుల్స్ వస్తాయో అప్పుడే మన నెయిల్స్ అనేది వెంటనే ఊడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకని ఎయిర్ బ్లాక్స్ అనేది కాకుండా మనము ఎడ్జెస్ నుంచి పుష్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఆ స్టిక్కర్ని కూడా మనము కొంచెం పుష్ చేసుకుంటూ ఉండాలండి. ఓకేనా, నీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో చాలా ఈజీగా చిన్న చిన్న టిప్స్ పాటించి మనం స్టిక్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా మనం అట్లీస్ట్ మన ఫంక్షన్ 3 to 4 days వరకు హ్యాపీగా ఉంచుకోవచ్చు. సో ఫైనల్ లుక్ ఇదనమాట. నేను ఇలా స్టిక్ చేసుకున్నాను. బాగుందా, ఎలా ఉంది చెప్పండి. ఇప్పుడు ఫ్రూట్ కట్ చేయండి, లైట్గా పుష్ చేయండి, ఏం కాదు. ఓకేనా. మరి ఎలా రిమూవ్ చేయాలో చూపించేనా. లుక్ వామ్ వాటర్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ ఆఫ్ షాంపూని వేసుకున్నాను. తర్వాత ఏదైనా కోకోనట్ ఆయిల్ కానివ్వండి, నెయిల్ సిరమ్ కానివ్వండి, ఇంకా ఏదైనా క్రీమ్ అయినా సరే ఓకే, కానీ ఆయిల్ అయితే బెటర్. ఎందుకంటే ఆ నెయిల్స్ లోపలికి వెళ్ళి ఆ స్టిక్కర్ని అనేది లూజ్ చేయాలన్నమాట. ఎందుకక్క ఇదంతా తీసేస్తే అయిపోతుంది కదా, కానీ నెయిల్ బెడ్ అనేది డ్యామేజ్ అవుతుంది. మనం అదే కదా కోరుకునేది, మన నెయిల్స్ పాడు చేసుకుంటామా ఏంటి. ఇప్పుడు చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇంత ప్రాసెస్ చేస్తే కూడా రావట్లేదు, చూసారా. సో అన్నీ ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత మనం రిమూవ్ చేసుకున్న నెయిల్స్లో ఈ స్టిక్కర్ ఉంటుంది కదా, దాన్ని కూడా తీసేసి డ్రై చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. సో చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మంచివి చాలా రాబోతున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.